హాయ్ ఫ్రెండ్స్, వంటల ప్రోగ్రామ్కి స్వాగతం. మళ్ళీ వంటల వీడియోతో వచ్చిన బ్యాక్ మా మమ్మీతోటి. అయితే చిన్నప్పుడు మా మమ్మీ మాకు పాస్తా అని చేసి ఒక ఐటెం పెట్టేదన్నమాట. అది ఈరోజు చేసి చూపిస్తా. లాస్ట్కి మీరు కామెంట్ పెట్టండి ఇది పాస్తానో కాదు. ఇలా ఇది పెద్ద చపాతీలాగా చేయాలన్నమాట. ఇది గోధుమ పిండి ఇది. సో ఇలా 4 సైజెస్ లాగా చేసుకొని పెట్టుకుంటున్నా. ఫస్ట్ ఇలా ఇందులో పిండి చల్లుకొని ఇలా అతుక్కోకుండా అంతే. నేను ఇది చేస్తూ ఉంటా చపాతీ, పెద్ద చపాతీ. సైమల్టేనియస్లీ మా మమ్మీ తాలింపు, పాస్తాకి తాలింపు వేస్తుంది. ఎన్ని స్పూన్స్ అన్ని స్పూన్స్ అని. సో ఇక్కడ ఆయిల్ హీట్ అవుతుంది కదా, ఇందులో ఇదిగోండి ఆవాలు, జీలకర్ర, తాలింపుకి వెల్లుల్లిపాయలు, పచ్చిమిర్చి అండ్ కరివేపాకు ఇవి వేయాలి. ఇలా వేసిన తర్వాత పచ్చిమిరపకాయలు, కరివేపాకు, పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయ, ఆవాలు, జీలకర్ర ఈ 4 ఐటమ్ వేసుకోవాలి. కందిపప్పు కొంచెం పసుపు వేసి ఉడకబెట్టుకోవాలి. వాటర్ వేయాలి. 3 నుండి 3.5 గ్లాసులు వాటర్ పోస్తున్నా. ఉప్పు వేయాలి ఇందులో. ఈ వాటర్ అనేది బాయిల్ అవ్వాలి, మరగాలన్నమాట. ఇలా షేప్స్ వస్తాయి. ఇలా ఇది మా చిన్నప్పుడు పాస్తా. ప్లేట్లో వేసేసుకుంటున్నాం. సో ఇవన్నీ వేసేయాలండి ఇందులో. సో ఇవి బాయిల్ అవ్వాలి. ఎన్ని మినిట్స్ ఉంది? 10 to 15 మినిట్స్ వరకు ఇది బాయిల్ అవ్వాలి. ఇలానే మూత పెట్టాలి. ఇక్కడికి మూత పెట్టి 15 మినిట్స్ అలా వదిలేయండి. 10-12 మినిట్స్ అయింది. ఇది ఉడికింది, కొంచెం ఇది బాగానే ఉడికింది. ఇది ఇప్పుడు ఇందులో ఉడకబెట్టుకున్న పప్పు ఉంటుంది కదా, అది వేసుకోవాలి. టేస్ట్. సో ఇలా ఈ పప్పు వేసిన తర్వాత కూడా ఎన్ని మినిట్స్ పెట్టాలి? ఇలా 5 మినిట్స్. ఇంకో 5 మినిట్స్ అంట. 5 మినిట్స్ మళ్ళీ అలానే పెట్టాలంట. అయిపోయింది, 5 మినిట్స్ అయిపోయింది. సో మంచి బాయిల్ అయినాయి, మంచిగా ఉడికింది. బాగుంది. సో ట్రస్ట్ మీ ఫ్రెండ్స్, ఇది పాస్తానో కాదో తెలియదు కానీ చిన్నప్పుడు మేమైతే చాలా ఎంజాయ్ చేసేటోళ్ళం ఈ రెసిపీని. చాలా బాగుంటుంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, చాలా బాగుంటుంది ఫుడ్.